కిషన్ బ్రో, తరతరాలుగా యుగాలుగా మా ఆర్సీబీ ఫ్యాన్స్ ఫేస్ చేస్తున్న హ్యూమిలేషను 49 ఆల్అవుట్. క్రిస్ గేల్ కొట్టిన 175 మర్చిపోతారు. మా కోహ్లీ అన్న ఒక్క సీజన్లో కొట్టిన 973 మర్చిపోతారు. కానీ 49 మాత్రమే గుర్తుంచుకుంటారు. ఇవన్నీ ఇప్పుడు నాకెందుకు చెప్తానో పాటిదర్ బ్రో. నిన్నటి మ్యాచ్లా మీరు రాజస్థాన్ టీంకి జస్ట్ 9 రన్లు ఇచ్చి 5 వికెట్లు తీసిళ్ళు. ఖచ్చితంగా మీకు వాళ్ళని 49 కంటే తక్కువకు అవుట్ చేసే అవకాశం వచ్చింది. కానీ మీరు ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకోలేదు. తర్వాత జడేజా ఫెరారా 118 పార్ట్నర్షిప్ చేస్తా అంటే చూసుకుంటూ కూర్చున్నారు. పాటిదర్ బ్రో, మీరంటే 4 మ్యాచ్లు ఆడి 3 గెలుచున్నారు. మేము గదే 4 మ్యాచ్లు ఆడి 3 మ్యాచ్లు ఓడిపోయి ఉన్నాం. ఎట్నోకట్లా ఈ మ్యాచ్ గెలితే చాలని మేము అనుకుంటా అంటే కా రికార్డుల గురించి మాకెందుకు చెప్పు. అయినా ఎవ్వరు ఎంత బ్యాడ్గా ఆడినా కానీ ఆ 49 రికార్డు మాత్రం బ్రేక్ అయ్యేటట్టు అనిపించలేదు. ఏ రికార్డ్ అయినా ఏదో ఒక రోజు బ్రేక్ కావాల్సిందే కిషను. ఇవాళ మీరు చేసి ఉండకపోవచ్చు, మీ మీదనే మేము ఆ రికార్డు బ్రేక్ చేస్తాం కావచ్చు, ఎవరికి తెలుసు. చూద్దాం తీ పాటిదారు బ్రో. సీజన్లో లాస్ట్ మ్యాచ్ మన 2 టీంల మధ్యలోనే ఉన్నది కదా, అప్పుడు చూసుకుందాం తీ. కిషన్ బ్రో, ఇన్ని రోజులు మనం ఈ బంగారపు హుండీలని చిల్లర వేయడానికి పెట్టుకున్నావా? ఫస్ట్ 2 ఓవర్లకే వారు 1 సైడ్ అయిపోయింది కదా కిషన్ బ్రో. ఏం బౌలింగ్ వేసినావు ప్రఫుల్ బ్రో. ఫస్ట్ ఓవర్లోనే 3 ప్లేయర్లను డక్అవుట్ చేసినావు. అలా ఎక్సలెంట్ ఫామ్లో ఉన్న వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురేల్ కూడా ఉన్నారు. ఒక్క ఓవర్తోనే ఆట మార్చినావు కదా తమ్ముడు. నీ లోపల ఇంత ఫైర్ ఉన్నదని నేను ఎక్స్పెక్ట్ చేయలే. కింది నుండి వచ్చిన ప్లేయర్ నన్నా నేను. పర్ఫార్మెన్స్లో ఈ మాత్రం ఫైర్ ఉండకపోతే ఎట్లా? ఎస్ఆర్హెచ్ బౌలింగ్ వైపు ఎత్తిన ప్రతి వేలు ముడుచుకోవాలి. ఎస్ఆర్హెచ్ బౌలింగ్ని ట్రోల్ చేసిన ప్రతి నోరు మూసుకోవాలి. సకిబ్ తమ్ముడు, నీ లోపల కూడా ఇంత ఫైర్ ఉన్నదని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. మీ ఇద్దరు ఐపీఎల్లో డెబ్యూట్ మ్యాచ్కే 4 వికెట్లు తీసిల్లంటే ఇక పోతాంటే మనల్ని ఇంకెన్ని మ్యాచ్లు గెలిపిస్తారో ఊహించుకుంటేనే తట్టుకోలేకపోతున్నా. షూలు కొనుక్కోవడానికి కూడా పైసలు లేని పొజిషన్ నుండి వచ్చిన ప్లేయర్ నన్నా నేను. పర్ఫార్మెన్స్లో ఈ మాత్రం ఫైర్ ఉండకపోతే ఎట్లా? మీ ఇద్దరికి 30 లక్షలు ఇచ్చి తీసుకున్నందుకు ఈ ఒక్క మ్యాచ్తోనే పైసా వసూలు చేసిల్ తమ్ముళ్ళు. ఇది స్టార్టింగ్ మాత్రమే కిషన్ అన్న. పోతాంటే చూస్తావు కదా పర్ఫార్మెన్స్ ఇంకే రేంజ్లు ఉంటుందో. ఏమైంది పరాగు, సప్పుడు ఎత్తలేవు? 4 మ్యాచ్లు వరుసగా గెలిచినావు. 5వ మ్యాచ్కి హైదరాబాద్తో ఏమున్నది, వట్టిగానే పిసుకుదాం అనుకున్నావా? హైదరాబాద్ సన్ రైజర్స్ హైదరాబాద్ 4 మ్యాచ్లు వరుసగా గెలిచినావు. ఒక్క మ్యాచ్ ఓడిపోయినావు. మళ్ళీ నెక్స్ట్ 4 మ్యాచ్లు వరుసగా గెలుస్తాం. నెక్స్ట్ 4 మ్యాచ్లు కాదు పరాగు, నెక్స్ట్ 2 మ్యాచ్లే ఆను. నెక్స్ట్ మీకు కేకేఆర్ ఎల్ఎస్జీతో మ్యాచ్ల తర్వాత మళ్ళా మాతోనే ఉన్నది మ్యాచ్. అప్పుడు మేం మీ హోమ్ గ్రౌండ్కి వచ్చి పిసుకుతాం. ఓహో, అయితే మళ్ళీ మనకు రివర్స్ ఫిక్చర్ తొందరగానే ఉన్నది అన్నట్టు. ఇప్పుడు ఇచ్చిన పాయింట్స్ విత్ నెట్ రన్ రేట్ మళ్ళీ తీసుకుంటా, అది కూడా చూద్దాం తీ పరాగు. 9 రన్లకు 5 వికెట్లు పడ్డప్పుడు 750-60 కాల్అవుట్ అవుతామో మన నెట్ రన్ రేట్కి పెద్ద బొక్క పడుతుంది కావచ్చు అనుకున్నా. కానీ మన డాను జడేజా అన్న కలిసి 118 రన్ల పార్ట్నర్షిప్ చేసిళ్ళు. 9 ఓవర్లకు అయిపోతుంది అనుకున్న ఆట 19 ఓవర్ దాకా వచ్చింది. 159 కొట్టినాం. దానివల్ల +2 ఉన్న మన నెట్ రన్ రేటు +0.8కి మాత్రమే వచ్చింది. పరాగ్ తమ్ముడు, ఐపీఎల్లో 250+ మ్యాచెస్ ఆడిన ప్లేయర్నివే నేను. ఏ సిచ్యువేషన్లో ఎట్లా ఆడాలో నాకు తెలియదా? అయినా నాతో పాటు డాన్ తమ్ముడు కూడా మంచి బ్యాటింగ్ చేసిండు. ఎక్సలెంట్ డాను, మన టీం పరుగు పోకుండా కాపాడినావు. మన టాప్ ఆర్డర్ కనుక కొలాప్స్ అయి ఉండకపోతే ఈ మ్యాచ్ గెలిపించి కూడా ఉండేటోని. ఎప్పుడెప్పుడు ఛాన్స్ దొరుకుతుందా దుమ్ము రేపుదామని వెయిట్ చేస్తాను. కానీ ఇలాంటి ఓడిపోయే మ్యాచ్లో పర్ఫార్మెన్స్ ఇవ్వాల్సి వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. చాలు, నువ్వు ఈ మాత్రం బ్యాటింగ్ చేస్తే చాలు. ఆల్రెడీ ఫైర్ అవుతున్న మన టాప్ ఆర్డర్కి నీలాంటి ఫినిషర్ తోడైతే మనల్ని ప్లే ఆఫ్స్కి పోకుండా ఇవ్వాలి ఆపలేరు. ఏంది కిషన్ బ్రో ఇది? రాజస్థాన్ టీం అంటే చాలు రన్స్ కొడుతూనే ఉంటావు. లాస్ట్ సీజన్ సెంచరీ చంపినావు. ఈ సీజన్ 91 సెంచరీ జస్ట్లో మిస్ అయింది. 7 ఓవర్లు అప్పుడు 55 ఉన్న మన టోటల్ 216కు పోయిందంటే దానికి కారణం నువ్వు ఆడిన కెప్టెన్స్ నాకే. మరి నువ్వేమో డక్ అవుట్ అయినావు. హెడ్ ఏమో 18 బాలల్లో 18 కొట్టి అవుట్ అయ్యిండు. ఇక కింద క్లసననేమో 1 డే బ్యాటింగ్ చేస్తాడు. ఇక అందుకే నేనే రంగంలోకి దిగిన. ఏంది 1 డే బ్యాటింగ్ తమ్ముడు? ఇప్పుడు ఆరెంజ్ క్యాప్ నా దగ్గరనే ఉన్నది. ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయే ఆరెంజ్ క్యాప్లు. మళ్ళీ ఈ ఆరెంజ్ క్యాప్ ఏం చేసుకుంటావు? నువ్వు జరంత స్ట్రైక్ రేట్ పెంచాడకపోతే మనకు క్యాపులు తప్ప ఏం మిగిలాయి. ఈ మ్యాచ్లో కొట్టినా కదా తమ్ముడు 26 బాళ్ళల్లో 40. అదే పాత క్లసన్ అయి ఉంటే గిదే 26 బాళ్ళల్లో 50-60 కొట్టేటోడు. కొడదాం తీ తమ్ముడు. ప్రతి మ్యాచ్లో కొంచెం స్ట్రైక్ రేట్ పెంచుకుంటూ వస్తాను కదా. నెక్స్ట్ ఖచ్చితంగా 200 స్ట్రైక్ రేటే. ఇక వైభవ్ తమ్ముడు, మంచి బౌలర్స్ బౌలింగ్లో 6లు చంపి ఈ కొత్త బౌలర్ల బౌలింగ్లో డక్అవుట్ అవుతామని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. అదే ప్రాబ్లం పరాగన్న. మంచి బౌలర్లు అయితేనే 6లు కొడతా, కొత్త బౌలర్లు కాబట్టి అవుట్ అయినా. ఓకే బాయ్స్, ఇంకా మన ఫస్ట్ పొజిషన్ అట్లనే ఉన్నది. నెక్స్ట్ మ్యాచ్ కేకేఆర్తో ఉన్నది. మళ్ళీ మన విజయ పరంపర స్టార్ట్ చేయాలి బాయ్స్. మళ్ళా మన నెక్స్ట్ మ్యాచ్ గిదే గ్రౌండ్లో చెన్నై సూపర్ కింగ్స్తో ఉన్నది. 7వ పొజిషన్ నుండి 4వ పొజిషన్కి వచ్చినావు. ఆ మ్యాచ్ కూడా గెలిచి 3వ పొజిషన్కి పోవాలి. జై ఆరెంజ్ ఆర్మీ. శాంసన్ బ్రో,
ఐపీఎల్లోనే మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్స్ మనము ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్ రైడర్స్ ముగ్గురం కిందనే ఉన్నాం కదా. ఇవాళ మనం కేకేఆర్ని ఎట్లయినా ఓడించి జరంతా మీదికి పోవాలి. వన్స్ శాంసన్ ఫామ్లోకి వచ్చిండంటే వారు వన్ సైడ్ అయిపోయినట్టే. నువ్వు టెన్షన్ పడకు, నేను చూసుకుంటా. ఏంటిది శాంసన్ నువ్వు చూసుకునేది? మీకు మాకు ఉన్నది ఒక్కటే పాయింట్ తేడా. మీ దగ్గర 2 పాయింట్లు ఉంటే మా దగ్గర 1 పాయింట్ ఉన్నది. మిమ్మల్ని ఓడించి మళ్ళీ మీ 10th పొజిషన్ మీకు ఇచ్చి మేము మీదికి పోతాం. రానే అన్న, మీకు వచ్చిన 1 పాయింట్ వానదేవుడిచ్చిండు, కానీ మాకు వచ్చిన 1 పాయింట్ మేము కష్టపడి డీసీని ఓడించి సంపాదించుకున్నాం. దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అయినా రహానే అన్న, సిఎస్కేకి కేకేఆర్కి మధ్యలో ఇప్పటి వరకు 31 మ్యాచ్లు జరిగితే అలా 20 మేమే గెలిచినాం. ఈ మ్యాచ్లో కూడా గదే హిస్టరీ రిపీట్ అవుతుంది. కానీ లాస్ట్ 6 మ్యాచ్లల్లో 3 మీరు గెలితే 3 మేము గెలిచినాం కదా తమ్ముడు. అయినా ఈ మ్యాచ్లో మేము ఆడే ఆట మామూలుగా ఉండదు. ఏంటిది రహానే బ్రో మామూలుగా ఉండనిది? లాస్ట్ మ్యాచ్లో డీసీ మీద 4 వికెట్లు ఎట్లా తీసిందో చూడలేదా? బ్యాటింగ్లో 6లు, బౌలింగ్లో వికెట్లు. నా ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ తోని మిమ్మల్ని వట్టిగానే పిసుకుతాం. చూసినావా గ్రీన్ తమ్ముడు? సిఎస్కే వాళ్ళు జేమీ ఓవర్టన్ని జస్ట్ 1.5 crores తీసుకున్నారు. అయినా కానీ ఓవర్టన్ సిఎస్కే ఏదో 20 కోట్లు ఇచ్చి తీసుకున్నట్టు ఆగం పర్ఫార్మెన్స్ చేసి వాళ్ళని గెలిపిస్తాడు. కానీ నువ్వు మాత్రం నిజంగానే 20 కోట్లు తీసుకున్నా కానీ మనల్ని గెలిపియాలన్న పట్టుదల నీ లోపల కనిపిస్తలేదు. పట్టుదల బయటికి కనిపిస్తుంది అన్న, లోపల ఉంటుంది. ఆయన ఎక్స్ట్రా వట్టు, నేను ఇంట్రా వట్టు. అయినా చూడు ఈ మ్యాచ్లో నేను ఇచ్చే ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్. నారాయణ బ్రో, సీజన్లు మారుతాయి కానీ నీ పర్ఫార్మెన్స్ మాత్రం మారదు. లాస్ట్ మ్యాచ్లో 4 ఓవర్లు వేసి 13 రన్స్ ఇచ్చి 1 వికెట్ కూడా తీసినావు. నువ్వు 90% గెలిపించిన మ్యాచ్ని గా ముకుల్ చౌదరి తన్నుకపోయిండు. ఇక అయితేనే ఉంటాయి, లైట్ తీసుకో. ఈ చెన్నై చెపాక్ స్టేడియంలో మనకు మంచి రికార్డు ఉన్నది, చూసుకుందాం ఎట్లుంది మన పర్ఫార్మెన్స్. 24 బాళ్లలో 39 నాట్అవుట్. బాగుంది పోవెలు. నువ్వును నారాయణ గిదే పర్ఫార్మెన్స్ ఇస్తే మన లెవెల్ ఆపలేరు. ఆపుదాం రహానే అన్న, మిమ్మల్ని ఆపడానికే మేము ఉన్నాం. మా టీంలో బ్యాటింగ్, బౌలింగ్ అంతా సెట్ అయింది. విన్నింగ్ మూమెంటం కూడా స్టార్ట్ అయింది. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్. అందరు ఖచ్చితంగా ఆర్ఆర్ఏ గెలుస్తుంది అనుకున్నారు. నేను కూడా నిన్నటి వీడియోలో ఆర్ఆర్కే ఎక్కువ ఛాన్స్ ఉందని చెప్పిన. బట్ ఎస్ఆర్హెచ్ అయితే అవుట్ ఆఫ్ ద బాక్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది, ముఖ్యంగా బౌలింగ్లో. ఫస్ట్ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ గురించి మాట్లాడుకుంటే స్టార్టింగ్లో తడబడ్డా కానీ ఇషాన్ కిషన్ అండ్ క్లాసన్ మంచి బ్యాటింగ్ చేసి టోటల్ అయితే 200 క్రాస్ అయ్యేటట్టు చేసిళ్ళు. అయినా కానీ మనకు ఎందుకు ఆ టోటల్ సరిపోదు అనిపించింది. ఎందుకంటే వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్ ఆ రేంజ్లో బ్యాటింగ్ చేస్తున్నారు. బట్ ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ చేసిన మాస్టర్ స్ట్రోక్ ఏంటంటే జయదేవ్ ఉనాద్కత్ అండ్ హర్షల్ పటేల్ ఇద్దరిని కూడా కూర్చోబెట్టి ప్రఫుల్ హింగే అండ్ షకీబ్ హుస్సేన్ని తీసుకొచ్చిళ్ళు. వీళ్ళిద్దరు ఏంటంటే అంత ఈజీగా వచ్చిన వాళ్ళు కాదు, చాలా కష్టాలు పడి వచ్చిన వాళ్ళు. ఈవెన్ వాళ్ళకి స్పోర్ట్స్ గేర్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేని పొజిషన్ నుండి వచ్చిర్రు. సో ఆ ఫైర్ అయితే వాళ్ళ బౌలింగ్ లో చూపించిళ్ళు. డెబ్యూట్ మ్యాచ్ లోనే ఇద్దరు 4 వికెట్లు తీసుడు అంటే మామూలు విషయం కాదు. వీళ్ళు ఇదే ఫైర్ కనుక ఈ సీజన్ మొత్తం కంటిన్యూ చేస్తే ఎస్ఆర్హెచ్ ఖచ్చితంగా ప్లే ఆఫ్స్ కి పోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. వీళ్ళిద్దరితో పాటు ప్యాట్ కమిన్స్ కూడా జాయిన్ అయ్యిందంటే బౌలింగ్ వేరే లెవెల్ ఉంటుంది. ఇంకా ఆర్ఆర్ వరుసగా 4 మ్యాచ్లు గెలిచినాక ఒక హాఫ్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళకి బౌలింగ్ అయితే ఎక్సలెంట్ చేసిరు, బట్ బ్యాటింగ్ లోనే తడబడ్డారు. అయినా కానీ మళ్ళీ రికవర్ అయ్యి నెట్ రన్ రేట్ అయితే ఎక్కువ డ్యామేజ్ కాకుండా చూసుకున్నారు. సో వాళ్ళు పాజిటివ్ గానే ఉంటారు. ఈ ఒక్క మ్యాచ్ తోని వాళ్ళ కాన్ఫిడెన్స్ డౌన్ అయ్యి నెక్స్ట్ మ్యాచ్ లో ఓడిపోతారని నేనైతే అనుకుంటలేను. వాళ్ళ టీం అయితే బాగా సెట్ అయింది. ఇన్ని రోజులు టాప్ ఆర్డర్ ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ చేస్తే ఈ మ్యాచ్ లో డొనోవన్ ఫెరెరా, జడేజా కూడా పర్ఫార్మెన్స్ ఇచ్చింది కాబట్టి అదైతే వాళ్ళకి పాజిటివే. ఇక ఇవాళ జరగబోయే మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్. 10th పొజిషన్ అండ్ 9th పొజిషన్ ఉన్న టీం మధ్యలో యుద్ధం. ఇక ఈ మ్యాచ్ లోనైతే సిఎస్కేనే ఫేవరెట్స్ ఉంటారు, ఎందుకంటే వాళ్ళు లాస్ట్ మ్యాచ్ గెలిచి వస్తున్నారు కాబట్టి. కానీ కోల్కతా నైట్ రైడర్స్ అయితే అస్సలు తక్కువ అంచనా వేయలేం. వాళ్ళ టీంలో చాలా మంది మ్యాచ్ విన్నర్స్ ఉన్నారు. శాంసన్ తో పాటు ఆయుష్ మాత్రే ఓపెనింగ్ చేస్తే బాగుంటది. గైక్వాడ్ 1 డౌన్ బ్యాటింగ్ చేయాలని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఆయుష్ మాత్రే పవర్ ప్లే తర్వాత బ్యాటింగ్ వచ్చి కూడా పవర్ ప్లేలో బ్యాటింగ్ చేసినట్టు చేస్తున్నాడు. అదే పవర్ ప్లేలో బ్యాటింగ్ చేస్తే ఇంకెక్కువ రన్స్ కొట్టే ఛాన్స్ ఉంటుంది. కేకేఆర్ కూడా సేమ్ అదే చేస్తే బాగుంటుంది. ఫిన్ అలెన్తో పాటు టిమ్ సెఫెట్ని ఓపెనింగ్ చేపించి రహానే 1 డౌన్ బ్యాటింగ్ చేస్తే బాగుంటుంది. నాకైతే ఈ మ్యాచ్ 50-50 అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.